తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ నమస్కారం సార్. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఎందుకు సార్ ఈ చట్టాన్ని తీసుకొచ్చి దీనివల్ల పేద ప్రజలకు అంటే కొంచెం స్థలాలు ఉన్న వాళ్ళకి రైతులకి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ భూములంతా ప్రభుత్వం లాగేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భూములన్నీ లాగేసుకుంటారని చెప్పేసి అని అంటున్నారు సార్. అసలు దీనివల్ల రైతులకి ఇబ్బంది ఉందంటారా? ఒక మాటగా చెప్పాలంటే ఇది ల్యాండ్ కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా అందరిది కూడా ఎవరికాలి ల్యాండ్ ఓనర్సే, ప్రతి ఒక్కరికి ల్యాండ్ వాళ్ళ సొంతం. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే విత్ రిగార్డ్ టు ది రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి ప్రాపర్టీతో సంబంధం లేకుండా ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్కి అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కావాల్సింది ఏంటంటే స్టాంప్ డ్యూటీ. దే ఆర్ కలెక్టింగ్ ది స్టాంప్ డ్యూటీ, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. చట్ట ప్రకారం ఏంటంటే ఈవెన్ రిజిస్ట్రేషన్ ఉన్నా కానీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నా కానీ ప్రాపర్టీ వాళ్ళది కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చెప్తున్నాయి. అలాగే డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఒకే డాక్యుమెంట్ 2-3 సార్లు రిజిస్ట్రేషన్ సందర్భాలు కూడా మనం చూస్తున్నాను. అవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఈ మల్టిపుల్ లిటిగేషన్ని అవాయిడ్ చేయడం కొరకు దీని గురించి ఏంటంటే ఈ ల్యాండ్ ఓనర్స్, ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అంతా కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కోర్టుల చుట్టూ తిరగడం కానీ, రెవెన్యూ అథారిటీ చుట్టూ తిరగడం కానీ జరుగుతుంది. రీసెంట్గా చూసినట్లయితే రిజిస్ట్రేషన్ సంబంధించి ఈవెన్ డాక్యుమెంట్ సేల్ డీడ్ ఉన్నా కానీ ఆ సేల్ డీడ్ని బట్టి మళ్ళీ డిక్లరేషన్ సూట్ వేయాల్సి వచ్చింది. రీసెంట్గా ఐ అడ్వైజ్ టు ఫైల్ డిక్లరేషన్ సూట్ ఈవెన్ దో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. అలాంటి మల్టిపుల్ లిటిగేషన్స్ అని అవాయిడ్ చేయడం కోసం ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్తో తయారు చేసినటువంటి యాక్ట్. ఆ మ్యూటేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్, మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ ఆర్ డిఫరెంట్. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ప్రాపర్టీ మళ్ళీ మ్యూటేషన్ దగ్గరికి వెళ్ళాలి. మ్యూటేషన్ దగ్గర రెవెన్యూ అథారిటీస్ కొన్ని అపోజ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి రెవెన్యూ అథారిటీస్ కూడా 2 సార్లు 2-3 పట్టాదారు పాస్బుక్స్ అలా ఇవ్వటం, రెవెన్యూ రికార్డ్స్ తెలుసు ట్యాంపరింగ్ ది రెవెన్యూ రికార్డ్స్ టైం టు టైం మార్చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అది రిజిస్ట్రేషన్లో ఉన్న లోపాలు కానీ, ఈ మ్యూటేషన్లో రెవెన్యూ అథారిటీ లోపాలు కానీ అన్నీ సరిచేయాలంటే ఈ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ యాక్ట్ ప్రకారం చూస్తే ఈ యాక్ట్లో కూడా చెప్పిందంటే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరిగిందో అదే పద్ధతిలో వెంటనే మ్యూటేషన్ జరిగిపోతుంది. టైటిలింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇస్తే దట్ ఈస్ ద ఫైనల్. కాబట్టి అది అందరికీ ఉపయోగపడుతుంది. ఇది దాచుకునేదేం కాదు, ప్రాపర్టీ ఎవరి దగ్గర వెళ్దు, నేను పక్కన నా ప్రాపర్టీ అని నీ ప్రాపర్టీ అని నేను కొట్టుకునే బదులు ఏంటంటే ఒకటే అవుతుంది. దీన్ని 3 భాగాలు చేశారు. 3 భాగాలని క్రమబద్ధీకరించి ఒక క్లియర్ టైటిల్ ఇచ్చి దానికి మరో చట్ట ప్రకారం మన కోసం భరోసా ఏంటంటే ఒకసారి టైటిల్ మనకి ఇచ్చేసిన తర్వాత గవర్నమెంట్ భరోసా ఇస్తుంది అనమాట. మనకి ఏదైనా లాస్ అయితే కానీ ఏదన్నా జరిగినా కానీ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కూడా పే చేస్తుంది. కాబట్టి చట్టం మనకు చాలా అవసరం. కొంచెం ఉందో ఎక్కువ ఉందని కాదు, ప్రతి ఓనరు ల్యాండ్ వాళ్ళ సొంతది ఎంతనో ఉండే కానీ వాళ్ళకి కావాల్సిన టైటిల్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఇదంతా కూడా ఏంటంటే దీన్ని అవాయిడ్ చేయడం కోసం. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే కొంతమంది వెంటనే అపోజ్ చేయడం, ఇవన్నీ రూమర్లు క్రియేట్ చేయడం అని జరుగుతూ ఉంటుంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇదంతా 100% ఇవంతా కూడా రూమరే. రెండోది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అపోజ్ చేస్తున్నారో ఈ చంద్రబాబు నాయుడు టీం అండ్ కానీ వీళ్ళు కానీ, ఇప్పుడు గతంలో అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యాక్ట్ చాలా మంచిదని చెప్పారు సార్. మరి ఇప్పుడు ఎందుకు ఇది మంచిది కాదని చెప్తున్నారు? మంచి యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వచ్చింది కాబట్టి చెడ్డదైపోతుంది. అంటే ఈ గవర్నమెంట్ నచ్చదు కాబట్టి దాన్ని బట్టి. రెండోది ఏంటంటే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది ప్రతిపక్షం. ఇంకా అదర్ దాన్ ఏంటంటే ఈ యాక్ట్ గురించి పయ్యావుల కేసు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో చక్కగా మాట్లాడు, చాలా మంచిది, ఉపయోగపడుద్ది అన్నీ చెప్పాడు. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది కదా, ఆ దేవాలయంలో చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మరి వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు. అంటే ఇది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మంచి జరిగితే జనాల్లో మంచి వెళ్ళిపోద్దని భయంతో ఈ చేస్తున్నారు తప్ప మరొకట్లేదు. ఈ యాక్ట్ అయితే చాలా మంచిది, అందరికీ మంచిది. ఎందుకంటే మల్టిపుల్ లిటిగేషన్ అవాయిడ్ చేయాలి, అందరికీ న్యాయం జరగాలి ల్యాండ్.